ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్నాము. ఎటు చూసినా సరే పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు స్థానిక కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పనులు కానివ్వంటున్నారు. సార్ చెప్పండి, 100 ఏళ్ల చరిత్రలో ఏనాడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీ 12కి మించి రాలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో 17 తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాటిని ప్రైవేటీకరణ చేస్తారని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఏం చెప్తాను? వాస్తవంగా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా మరి ఒక్క మెడికల్ కాలేజీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది లేదు. అంతకుముందు 12 కాలేజీలతో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మళ్లీ వైద్య విద్య సామాన్యుడికి అందని ద్రాక్షగా ఉంది. కాబట్టి మరి మేము మెడికల్ కాలేజీ తెస్తాను, నా తండ్రి వైఎస్ఆర్ ఆశయాన్ని నిలబెడతానని జగన్మోహన్ రెడ్డి గారు భావించి 17 మెడికల్ కాలేజీలు 8,450 కోట్ల 8,410 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించి పట్టుకొచ్చి అందులో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు నిర్మించడానికి తెచ్చి అందులో 7 కాలేజీలు పూర్తి చేసి మిగిలిన 10 కాలేజీలు ఈ రకంగా వివిధ దశల్లో ఉన్నాయి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని ప్రజలకు ఆస్తిని అమ్మేస్తాను, ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మీ అందరి యొక్క ఆత్మగౌరవంగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తామని మీరు చెప్తున్నారు. ఈ కాలేజీతోనే మిగిలిన కాలేజీలు కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తామని చెప్తున్నారు. మరి వాస్తవంగా ఇంతకుముందు దేశవ్యాప్తంగా 706 మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ మరి ఏదైతే ఈ గతంలో గోవాలో గాని ఛత్తీస్గఢ్ లో గాని పీపీపీ అనే మోడల్ పెట్టి ప్రజలు వ్యతిరేకిస్తే విఫలమై మళ్లీ ప్రజలకు ఆలోచన మేర గవర్నమెంట్ కాలేజీలో ఉంచారు. అట్లాంటప్పుడు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వారి చేతిలో పెడతారు, మీ బినామీల చేతిలో పెడతారని మేము అడుగుతున్నాం. మీరు రాజధానికి మరి 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సచివాలయానికి 617 కోట్లు ఖర్చు అయింది. మీకు 4,600 కోట్లు పెట్టి సచివాలయం కడతామన్నారు. ఆ సచివాలయంలో ఎవరు కూర్చుంటారు? మీరు, మీ బంధుగణం లేదా మీకు కావాల్సిన వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వేల కొద్ది డాక్టర్లు వచ్చి ప్రభుత్వ వైద్యం పేదలకు అందుబాటులో తీసుకొస్తారు. ఒక్క ఎస్సీబీసీలే కాదు, ఓసీలో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులకు కూడా ఇవాళ ఎక్కడికో వెళ్లి మరి రష్యాలోనో చైనాలోనో చదువుకునే పరిస్థితి ఏర్పడింది. అటువంటి తరుణంలో మరి జగన్మోహన్ గారు తెచ్చారని ఒకే ఒక అక్కస్తో ఈ కాలేజీలు మీరు ప్రైవేట్ పరం చేస్తే మీకు కూడా మరి మణిపాల్లో ప్రధానమంత్రి ఓలీ గారికి పెట్టిన గతి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తరిమి కొడతారు ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ స్థానికులలో ఉన్న స్పందన గాని లేకపోతే ఈ ప్రజా ఉద్యమంలో ఉన్న స్పందన గాని చూసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి దయచేసి ఈ జీవోలను విత్డ్రా చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోని. కాకపోతే మీకు ఆర్థిక పరమైన కారణాలే అడ్డంకి అయితే 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి మేము ఒకటి విన్నవించుకుంటున్నాను. మేము మధ్యవర్తిగా ఉన్న ఒక ఎన్జిఓని చూపిస్తాం. ఒక 5 వర్కులు మీ అమరావతిలో ఎస్టిమేట్లు ఏం పెంచవసరం లేదు, ఇప్పుడున్న రేట్లకే ఒక 5 వర్కులు ఆ ఎన్జిఓకి ఇప్పించండి. మెడికల్ కాలేజీలతో పాటు మీరు చేసి వర్కులు కూడా పూర్తి చేసి ఆ వర్కులతో పాటు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. నేను అదే చెప్తున్నానండి, మీ సొంత మనుషులకి అమరావతిలో ఇచ్చి వర్కుల్లో ఒక 5 వర్కులు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలతో పాటు నువ్వు అనౌన్స్ చేసిన వర్కులు కూడా పూర్తి చేసి అప్పచెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆరోగ్యశ్రీ గాని సీఎం రిలీఫ్ గాని మెడికల్ వ్యవస్థను గాని పటిష్టం చేస్తే 17 కాలేజీలు శాంక్షన్లు కావడమే పెద్ద విషయం. అలాంటిది ఈ రోజు సంపద సృష్టిస్తామని చెప్పి ఈ రోజు వచ్చి ప్రభుత్వ సంపదని ప్రైవేట్ కి అప్పచెప్పాలని చూడటం నిజంగా అన్యాయం, దారుణం. అంతేకాదు పీపీపీ చెప్తున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని పోటుపడిచే ప్రోగ్రాం ఇది. ప్రజాస్వామ్యాన్ని పోటుపడిచే ప్రోగ్రాం ఇది. ఖచ్చితంగా జీవోని రద్దు చేయాలి. పేద బడుగు బలహీన వర్గాలకి వైద్యము అందాలి. కాలేజీల్ని యాక్చువల్ గా చూస్తే మనకి ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారు 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు.
అందులో కొంత భాగాన్ని ఇట్లు కేటాయించి ఇట్లు పునరుద్ధరిస్తే అనేకమైనటువంటి పేద విద్యార్థులందరూ కూడా మెడిసిన్ చదువుకుని ముందుకెళ్ళడానికి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని విషయం తెలుసుకున్నాం. చెప్తాను. దాదాపుగా 1983 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మేము ఎన్టీ రామారావు వారసులు అని చెప్పుకుంటారు ఈనాటి ముఖ్యమంత్రి గారు. బంధుత్వ రీత్యా వారసత్వమే కాదని మేము దాన్ని ఏమీ విభేదించట్లేదు. కానీ పాలనలో మీ వారసత్వం ఎక్కడా కనిపించట్లేదు. ఆయన 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్, అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్, దాన్ని ప్రభుత్వం టేకన్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం గుప్పెట్లోకి తీసుకొచ్చారు దాన్ని. మరి ఆ వారసత్వం ఇక్కడ ఎందుకు విస్మరిస్తున్నారు? ఆయన చేసే అతి గొప్ప నిర్ణయాల్లో వైద్య విద్యార్థులు మరింత మందిని మన రాష్ట్రం నుంచి పైకి తీసుకురావాలని వారు చేసిన ప్రయత్నానికి మీరు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వివిధ దశల్లో ఉన్నాయి. అప్పుడే 5 మెడికల్ కాలేజీలు, దాదాపుగా 4 మెడికల్ కాలేజీలు ఇదివరకే స్టార్ట్ అని, మరో 2 మెడికల్ కాలేజీలు పులివెందుల అండ్ పాడేరు, ఆ 2 కాలేజీలు కూడా గత సంవత్సరమే ప్రారంభించవలసిన అవసరం ఉంది. దానికి అవసరమైన లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా వచ్చేస్తుంది. కానీ మాకు ఈ మెడికల్ సీట్లు అవసరం లేదు అని వారు లేఖ రాశారు. ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాశారు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్కి. ఆ లేఖ రాసి అవి కూడా ఆప్ చేశారు. అంటే ఏ ఉద్దేశంతో ఆపుతూ ఉన్నారు? అంటే కేవలం పేద విద్యార్థులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ పేద విద్యార్థులు, మరి వాళ్ళు వైద్య వృత్తిని చేపట్టకూడదా? మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? దీంట్లో మిగతా 10 మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం చేయిస్తానికి జీవో ఇష్యూ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే మేము ఏం చేసినా విని ఊరుకోవాలి తప్ప చూడకూడదు, మాట్లాడకూడదు. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పెడుతున్నారు. అటువంటి నిర్ణయాలు మీరు తీసుకుని అమలు చేస్తే చూడకూడదు, మాట్లాడకూడదు, కేవలం విని ఊరుకోవాలి అనే తత్వం మీరు అలవాటు చేసుకుంటే మీరు కాదు కదా, మీ పార్టీ కూడా ఇంకెప్పుడు కూడా రాష్ట్రంలో రాజకీయాల్లో మనుగడ సాగించలేదు. రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పుకునే ధోరణి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. అనేక మెడికల్ కాలేజ్, కేవలం అమలాపురం మెడికల్ కాలేజే కాదు, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2019 నుంచి 2024 వరకు ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ప్రారంభించి దాదాపు 740 సీట్ల వరకు ఆనాడే ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పెట్టుకుంది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి అన్యాయాలకి ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తారనే దాని ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఏవైతే జీవో ఇచ్చారో వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోనంత వరకు ప్రజల పక్షాన, పేద విద్యార్థుల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున